బ్లౌజ్కి ఫ్రంట్ డాట్స్ అనేది వేసుకోవడానికి ఈరోజు మీకు ఒక ఈజీ ప్రాసెస్ అయితే చెప్తాను అనమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్లౌజ్ను ఫస్ట్ అయితే కింది నుంచి సగానికి హాఫ్కి అయితే ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత షోల్డర్ పార్ట్ చూసుకోండి. షోల్డర్ పార్ట్ యొక్క మిడిల్లో ఎగ్జాక్ట్గా షోల్డర్ పార్ట్ యొక్క మిడిల్లో ఈ విధంగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా మరలా హాఫ్కి అయితే ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఇటువైపుకి హాఫ్కి ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ రఫ్ చేసినట్టుగా అనండి, ఎందుకంటే మనకి ఆ మార్కింగ్ అనేది తర్వాత కనపడాలన్నమాట. ఈ విధంగా రఫ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ చివరి వైపున మిడిల్లో చూడండి, మనం రెండు మార్కింగ్ల మధ్యలో ఇక్కడ వచ్చేసి ఇట్లాగా క్రాస్గా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా రఫ్ చేసినట్లుగా అనండి. ఈ విధంగా అన్న తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసేయండి. ఇక్కడ మనకి మార్కింగ్స్ అన్నీ పడ్డాయి అనమాట. ఇది వచ్చేసి సెంటర్ పాయింట్ అనమాట, అంటే మన ఫ్రంట్ డాట్ యొక్క సెంటర్ పాయింట్. ఈ యొక్క సెంటర్ పాయింట్కి ఎటు చూసినా కూడా 1 ఇంచ్ ఉండేటట్లుగా మనం ఈ యొక్క డాట్ని అయితే మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను మార్క్ చేసింది కింది వైపున మెయిన్ డాట్ వచ్చేసి ఫస్ట్ 1 ఇంచ్ మార్క్ చేశాను అనమాట. 1 ఇంచ్ అంటే ఏంటంటే మనకి కొంచెం సన్నగా ఉండేవారికి, చెస్ట్ తక్కువగా ఉండేవారికి అది సరిపోతుందండి. అట్లా కాకుండా కొంచెం లావుగా ఉండేవారికి కొంచెం పెద్ద డాట్ అనేది వేసుకోవడం కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనకి మధ్యలో వచ్చేసి ఈ విధంగా ఫ్రంట్ అనేది ఫిట్ అయి ఉంటుందండి. ఈ విధంగా అయితే కొత్త వారైనా సరే ఈజీగా ఫ్రంట్ డాట్స్ అనేది వేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.